నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన హెడ్లైన్స్ ఏమున్నాయి చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. దాంట్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ పోలవరం సోమశిల అనుసంధానం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. అవేంటి ఒకసారి చూసి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం అంటూ హెడ్లైన్. తెరపైకి కొత్త ప్రతిపాదన అంటూ దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం. మూసి మున్నేరు నదుల మధ్య ఆయకట్టుకు నీళ్లు అంటూ ఒకటి. వరద జలాల సద్వినియోగంలో భాగంగా సుదీర్ఘ కసరత్తు. పోలవరం బనకచర్ల స్థానే ఇదో ప్రత్యామ్నాయం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవి కూడా చూద్దాం. గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు, రాయలసీమకు మళ్లించే క్రమంలో అనేక ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గోదావరి వరద జలాలను తరలించేందుకు అనమాట. అది ఎక్కడికి అంటే వేస్ట్ కాకుండా కరువు ప్రాంతాలకు, అంటే ముఖ్యంగా రాయలసీమకు తరలించే ఏమేం మార్గాలు ఏమున్నాయి ఏంటి అన్నీ కూడా వాటి మీద ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా ఉంది. అయితే పోలవరం బనకచర్ల అనుసంధానంపై అనేక సమావేశాలు, చర్చోపచర్చలు జరిపిన జలవనరుల శాఖ తాజాగా ఈ ప్రతిపాదనకు కొత్త రూపు తీసుకువచ్చింది అంటూ దీనికి సంబంధించి ఇదనమాట. 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం అంటూ ఒక కొత్త ప్రాజెక్టుకి తెరపైకి తీసుకొచ్చారన్నమాట ప్రతిపాదనకి సంబంధించి. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది. అది కూడా ఏంటో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు దుర్గమ్మ దయతో దిగ్విజయంగా సంక్షేమం అంటూ నిన్న మూలా నక్షత్రం కారణంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన ఒక మాట అయితే చెప్పారు. దుర్గమ్మ దయతో దిగ్విజయంగా సంక్షేమం అనేది అమలు చేస్తున్నాము అమ్మవారి దయతో అంటూ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మను వేడుకున్నా అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఏమిటి ఉంది అనేది కూడా చూద్దాం ఒకసారి. సినిమాలపైన ట్రంప్ మోత అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి అమెరికా వెలుపల నిర్మిస్తే 100% సుంకాలు అదనం అంటూ సబ్ హెడ్లైన్ ఉంది. భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను కూడా వదలలేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలను విధించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయి. ఇది చిన్న పిల్లాడి నుంచి చాక్లెట్ లాక్కున్నట్లుగా ఉంది. దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటోంది. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ బాధ్యులు. ఆయన బలహీనుడే కాక పోటీ పడలేని వారు అంటూ ఈయన చెప్పుకుంటూ వచ్చారు ట్రంప్. అయితే ఇప్పటికే సుంకాలు దేని మీద పడితే దాని మీద వేస్తూ ఉన్నాయన, ఆఖరికి సినిమాలను కూడా వదలలేదు అంటూ ఒక వార్త అయితే ఉంది. మూలుగుతున్న సినిమాపై టారిఫ్ల తాటికాయ అన్నట్టు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. పేజ్ నెంబర్ దీనికి వచ్చి పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఈమెయిల్ తరహాలో యూపీఐ ఐడి అంటూ సురక్షిత లావాదేవీల కోసమే అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అయితే నేను ఉన్నది చదివి చెప్తా. మిగతా ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతుంది. అంటే యూపీఐ ప్రతి నెల లక్షల కోట్ల లావాదేవీలు ఈ విధానంలో జరుగుతున్నాయి అన్నట్టుగా వార్త ఉంది. ఇంకా డీటెయిల్స్ చూస్తే ఈ నేపథ్యంలో మోసాలు పెరిగాయి. యూపీఐ ఐడీలతో ముడిపడిన రహస్య వివరాలను బయటపెట్టేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పరిష్కారంగా కొత్త రక్షణ చర్యలను యూపీఐ సేవలను అందించే సంస్థలు తీసుకొస్తున్నాయి. యూపీఐ ఐడీలను ఈమెయిల్ చిరునామాలుగా సరళంగా అక్షరాలు, అంకెలు మిశ్రమంతో అంటూ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఈనాడు సహాయ నిధితో 3 భవనాలకు భూమి పూజ అనే హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. విజయవాడలో యువత కోసం మల్టీపర్పస్ భవనం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో 2 పాఠశాలల భవనాలు అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటో చూద్దాం. కళ నెరవేరేనా అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, డీటెయిల్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం.
మహిళల వన్డే ప్రపంచ కప్పుపై భారత్ గురి, నేటి నుంచే మెగా టోర్నీ అంటూ స్పోర్ట్స్కు సంబంధించిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పటిదాకా ప్రపంచ కప్ గెలవలేకపోయిన భారత మహిళా జట్టు ఈసారైనా కళ నెరవేర్చుకోవాలనే పట్టుదలతో మెగా టోర్నీకి సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్ మంగళవారమే గువాహటిలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో హర్మన్ ప్రీత్ సేన శ్రీలంకను ఢీ కొనబోతోంది. ఈ రెండింటితో పాటు మరో 6 జట్లు ప్రపంచ కప్ బరిలో ఉన్నాయి. నవంబర్ 2న ఫైనల్ జరుగుతుంది అంటూ స్పోర్ట్స్కు సంబంధించింది అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొక వార్త, పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు రూపాయే అంటూ హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, లోపల డీటెయిల్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సబ్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం కీలక నిర్ణయం, 50 చదరపు గజాల్లోపు నిర్మాణాలకు వర్తింపు, పేద మధ్యతరగతికి తగ్గనున్న భారం అంటూ సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. అయితే డీటెయిల్స్ ఏమున్నాయి కూడా ఒకసారి చూద్దాం. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో చేపట్టే G+1 ఆలోపు భవన నిర్మాణానికి ఫీజు రూపాయిగా నిర్ణయించింది. దరఖాస్తుతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి డ్రాయింగ్ను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా 6 కోట్ల ఫీజుల భారం తప్పనుంది అంటూ ఒక వార్తుంది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఏటా 35,000కు పైగా ఇళ్లు, అపార్ట్మెంట్లు, ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. వీటిపై ఫీజుల కింద 1,500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది అంటుంది. అయితే మొత్తం అనుమతుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు 50 చదరపు గజాలోపు విస్తీర్ణంలో నిర్మించుకుంటున్న ఇళ్లు 25 నుంచి 30% మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ₹1 మాత్రమే అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఎక్కడున్నాయంటే పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అయితే ఈనాడుకు సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూద్దాం ఇంకేమన్నా ఇచ్చారేమో. ఈనాడుకు సంబంధించి హెడ్లైన్స్ అయితే ఇవి. నెక్స్ట్ సాక్షి పేపర్లు ఏమున్నాయి చూద్దాం. సాక్షి పేపర్కి వస్తే మిథున్ రెడ్డికి బెయిల్ అంటూ ఆయనకు బెయిల్ వచ్చిన విషయాన్ని మెయిన్ ఎడిషన్లో అయితే ఇచ్చారు. అసలు ఏంటి దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు లేవు అని ఏసీబీ కోర్టు చెప్పిందంట. ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం, ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ ఇవ్వకుండా ఉండలేమన్న ఉద్దేశంతో బెయిల్ ఇచ్చిందంట. నెక్స్ట్ ఇంకా ఉంది, నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ను నిరాకరించలేం అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. మాస్టర్ మైండ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు, సహనిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు, ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదయోగ్యత లేదు, మా ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు, ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు నిరాధారం, అసలు ఆయన మీద ఏం ఎలిగేషన్స్ లేవు అని చెప్పారట. నేరపూరిత కుట్రకు సైతం ఆధారాలు చూపలేకపోయారు, సాక్ష్యాలు తారుమారు చేసినట్లు కూడా ఆరోపణలు లేవు, అనుమానాలతో నిరవధికంగా కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, రాజమహేంద్రవరం జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల. నెక్స్ట్ దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ 2లో ఉన్నాయి కాబట్టి బాబుగా అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఏదో ఇచ్చారో అదేంటో చూద్దాం. బెడిసి కొడుతున్న బాబు బేతాళ కుట్రలు అంటూ హెడ్లైన్ ఇచ్చారు, సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి అవేంటో చూద్దాం. ఎలాంటి ఆధారాలు లేక ఒక్కొక్కటిగా వీగిపోతున్న వైనం, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ కుతంత్రం, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకపోవడంతో అక్రమ అరెస్టులు, లేని కుంభకోణాన్ని ఉన్నట్లు చూపేందుకు సాక్ష్యాల కోసం విఫలయత్నం, ఇంత చేసినా ఒక్క ఆధారం చూపలేక చేతులెత్తేసిన సిట్, ఫలితంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, మిథున్లకు బెయిల్ అంటూ ఇలా ఇచ్చారు. ఈ విధంగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈరోజు బాగానే ఇచ్చినట్టున్నారు సాక్షిలో, చూద్దాం. నెక్స్ట్ ట్రంప్కి సంబంధించిన వార్త ఉంది, చూద్దాం. విదేశీ చిత్రాలకు ట్రంప్ షాక్,
అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. ఇందాక చదువుకున్నది ట్రంప్కి సంబంధించింది. వీళ్ళు ఏ విధంగా ఇచ్చారు, సబ్ హెడ్లైన్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. తమ దేశ సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకుంటున్నాయని వ్యాఖ్య. అమెరికా వెలుపల నిర్మితమయ్యే సినిమాలపై 100% టారిఫ్. ఈ నిర్ణయంతో భారతీయ సినిమాకు నష్టమే అంటూ సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ 1050 సినిమాలపై పైరసీ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 5గురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. 2 రకాలుగా పైరసీ చేస్తున్న ముఠాలు, డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్ల హ్యాకింగ్, థియేటర్లలో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్, వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా. ఈ పైరసీతో 22,400 కోట్ల నష్టం. సిపి ఆనంద్ సినీ ప్రముఖులతో సమావేశం అంటూ సమావేశానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇచ్చారు. అయితే 1050 సినిమాల పైరసీ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా డెప్త్గా ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 10లో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వార్త అయితే ఉంది. స్వర్ణరథంపై సప్తగిరీసుని దివ్య దర్శనం అంటూ ఒక వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. తిరుమలేసుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి బంగారు కాంతులినే స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్త కోటికి దర్శనమిచ్చారు అంటూ ఒక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తిరుమలకు సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, సరస్వతీదేవిగా కటాక్షించిన దుర్గమ్మ. నిన్న మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ గారు ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చినట్లుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. విజయవాడలో కొలువైన కనకదుర్గమ్మ సోమవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం కావడంతో సోమవారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు అంటూ వార్త ఉంది. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. ఇక ఇంకొక వార్త ఉంది. హోంమంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. హోంమంత్రి అనితకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది అంటూ ఒకటి ఉంది. తాము ఆందోళన చేపట్టిన 15 రోజుల తర్వాత వచ్చిన మంత్రిని చూసి వారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు అంటూ వీళ్ళైతే మ్యాటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, ఎస్ఐఆర్ వద్దంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఏంటో చూద్దాం. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టనున్న ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. టీడీపీ నాయకుల దాష్టికం అంటూ ఒక హెడ్లైన్ పెట్టయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, అసలు ఈ వార్త యొక్క డీటెయిల్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. భూమి ఆక్రమించవద్దని వేడుకున్న బాలికపై దౌర్జన్యం, బాలిక తల్లిపైన విచక్షణారహితంగా దాడి, జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను లాగిపడేసిన వైనం, అనంతపురం జిల్లా కుందూర్పి మండలం జంబుగుంపలలో ఘటన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి విజువల్ కూడా ఇట్లాగే ఇచ్చారు. బాలికపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకుడు. ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ నిజమైతే ఇటువంటి దాష్టికాలని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద విచారణ చేపిస్తే దీని మీద వెంటనే రియాక్ట్ అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. ఉద్యోగులను నిరాశపరిచారు అంటూ ఒక హెడ్లైన్ ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దసరా కానుకగా పెండింగ్లోని 4 డిఏల్లో 2 ఇస్తారనుకున్నాం. 12వ పిఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురు చూశాం. కూటమి సర్కార్పై ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ ఆగ్రహం అంటూ దీనికి సంబంధించిన వార్త అయితే పేజ్ నెంబర్ 11లో ఉంది. అయితే ఉద్యోగులను నిరాశపరిచారు అన్నట్టుగా హెడ్లైన్ పెట్టారు. నెక్స్ట్, చర్చలు విఫలం, సమ్మె ఉధృతం అంటూ ఒక వార్త అయితే ఒక హెడ్లైన్ రూపంలో ఇచ్చారు. చర్చలు విఫలం, సమ్మె ఉధృతం అంటూ దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, లోపల డీటెయిల్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం.
పీజీ ఇన్ సర్వీస్ కోటా కుదింపు, ఇతర సమస్యల పరిష్కారంపై తగ్గని పీహెచ్సీ వైద్యులు అంటూ నేటి నుంచి ఎమర్జెన్సీ సేవలు బహిష్కరణ, గురువారం చలో విజయవాడకు పిలుపు, శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరిక అంటూ వైద్యులు సూచించినట్టుగా తెలుస్తోంది. పీహెచ్సీ వైద్యులు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామని వాళ్ళు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఉంది, అదేంటో చూద్దాం. సచివాలయ ఉద్యోగుల ఆందోళన ముమ్మరం అంటూ ఒక హెడ్లైన్కి సంబంధించింది. సబ్ హెడ్లైన్ వచ్చి అధికారిక గ్రూపుల నుంచి ఉద్యోగులు ఎగ్జిట్ అనే వార్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. పోటెత్తిన కృష్ణవేణి అంటూ హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి చూద్దాం. ప్రకాశం బ్యారేజీ వద్ద 15.9 అడుగులకు చేరిన నీటి మట్టం అంటూ సబ్ హెడ్లైన్ ఇచ్చారు. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు, అవి కూడా చూద్దాం. రాత్రి 7 గంటలకు 6,54,876 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందంట. ఎగువన అడుగు మేర పెరిగిన వరద, దిగువన కరకట్ట అంచులు తాగుతూ ఉధృతంగా ప్రవాహం, నీట మురిగిన అరటి, పసుపు, కంద తదితర పంటలు, పలు గ్రామాలు జలమయం, ఆందోళనలో ప్రజలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. ఇక సాక్షి పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమిచ్చారు ఫస్ట్ హెడ్లైన్ అంటే, షాకులకు చెక్, ట్రూ అప్ల నుంచి ట్రూ డౌన్లోకి రాష్ట్రం అంటూ ఒక వార్త అయితే ఇట్లా ఈ విధంగా హెడ్లైన్లో ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. యూనిట్కి 13 పైసలు ఊరట, వినియోగదారులకు 923 కోట్లు వాపస్ అంటూ సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు చిన్న చిన్న హెడ్లైన్స్ కింద, అవి కూడా చూద్దాం. వ్యవస్థల సమర్థ నిర్వహణ ఫలితం ఇది, వైసీపీ హయాంలో అడ్డగోలు కొనుగోళ్లు, అవినీతికి అడ్డాగా విద్యుత్ రంగం, ఫలితంగా 9 సార్లు ఛార్జీల పెంపు, ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట వినియోగదారులపై 32,000 కోట్ల భారం, విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలోనే, నాడు ట్రూ డౌన్ను పంచుకున్న డిస్కంలు నేడు ప్రజలకు తిరిగిచ్చేయాలని నిర్ణయం, ఈఆర్సీ చరిత్రలోనే ఇది తొలిసారి, జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ అంటూ ఇలా సబ్ హెడ్లైన్స్ ఇస్తూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంధన రంగాన్ని గాడిన పెట్టాం, అధిక ధర కొనుగోళ్లకు పవర్ స్వాపింగ్తో చెక్, నవంబర్ నుంచి యూనిట్కి 13 పైసలు తగ్గింపు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 30లో ఉన్నాయి. ఇంధన రంగాన్ని గాడిన పెట్టాం అంటూ ఆయన చెప్పడం జరిగింది. నవంబర్ నుంచి యూనిట్కి 13 పైసలు తగ్గుతాయి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, నిన్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మూలా నక్షత్రం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది కదా, దానికి సంబంధించిన వార్త అయితే ఉంది. హెడ్లైన్ వచ్చి, దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తాం, ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అయితే 26 కోట్లతో అన్నప్రసాద భవనం, 27 కోట్లతో కొత్త ప్రసాదం తయారీ కేంద్రం, వైభవంగా గోదావరి కృష్ణా పుష్కరాలు చాలా వైభవంగా నిర్వహిస్తాం, కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అంటూ వార్త అయితే వచ్చింది. సీఎం అంతరాలయంలో ఉండగానే దర్శనాలు కొనసాగింపు అంటూ వార్త అయితే వచ్చింది. నెక్స్ట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. గోదావరి నదికి 2027లో, కృష్ణా నదికి 2028లో వచ్చే పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రభుత్వం చేపట్టే మంచి పనులకు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలు అందించాలి అని ప్రార్థించానని ఆయన చెప్పినట్టుగా ఉంది. అయితే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, నేడు ఢిల్లీకి చంద్రబాబు అంటూ ఒక హెడ్లైన్ ఉంది. దీనికి సంబంధించి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈరోజు ఢిల్లీలో అయితే పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. పెట్టుబడుల సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరనున్న సీఎం, అమిత్ షా నిర్మలతోనూ భేటీ అంటూ సబ్ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి.
ప్రతి చెరువు నిండాలి, రాష్ట్రం కరువు రహితం కావాలి, కలెక్టర్లకు సీఎం ఆదేశం అంటూ ప్రతి చెరువు నిండాలి, రాష్ట్రం కరువు రహితం కావాలి అంటూ కలెక్టర్లకి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి చూద్దాం. ట్రంప్కి సంబంధించిన వార్త ఒకటి ఉంది. విదేశీ సినిమాలపై 100% టారిఫ్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు అంటే, ఫర్నిచర్ పైన సుంకాల పెంపు, అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటన, అట్లాగే భారత చిత్ర పరిశ్రమపై ప్రభావం, నెట్ఫ్లిక్స్ షేరు ధరలో 1.5% తగ్గుదల అంటూ సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. అయితే డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 2లోనే ఉన్నాయి. అయితే ఇంకా ఈయనకు సంబంధించి శ్వేత సౌధం స్వర్ణమయం అంటూ ఒక వార్త అయితే ఉంది. హెడ్లైన్ అయితే శ్వేత సౌధం స్వర్ణమయం అనింది. సబ్ హెడ్లైన్స్ ఏమిటి అంటే, ఓవల్ ఆఫీస్ క్యాబినెట్ రూమ్లకు 24 క్యారెట్ల బంగారంతో తాపడం, ప్రపంచ నేతలు విస్తుబోతున్నారన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఆ ఆడంబరం ఎందుకు అంటూ అమెరికన్లు మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మద్యం స్కామ్లో సత్యప్రసాద్పై చర్యలు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, డీటెయిల్స్ ఏమున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. సర్కారు పచ్చజెండా, కోర్టులో సిట్ మెమో, అరెస్టు చేయొచ్చని ప్రచారం, స్కామ్ ప్లాన్ తయారీలో ఈయనే కీలకం, A1 రాజ్ కసిరెడ్డి ఆదేశాల అమలు, ముఖ్యులతో తరచూ సమావేశాలు, ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదన అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. అయితే ఒకసారి డీటెయిల్స్ ఏమున్నాయి అన్నది కూడా ఒకసారి చూద్దాం. లోపల జగన్ జమానాలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో అత్యంత కీలక భూమిక పోషించిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్పై చట్టపరమైన చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయన అప్రూవర్గా మారారు. అయినంత మాత్రాన ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ధర్మిల ఆయన పాత్రపై రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ పూర్తి అంటూ ఇక్కడ ఒక కొన్ని రకాల డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తిగా డెప్త్గా కావాలి అనుకుంటే పేజ్ నెంబర్ 13లో అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నైరుతిలో సాధారణ వర్షపాతం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే మొదటి 2 నెలలు అనావృష్టి, ఆదుకున్న చివరి 2 నెలలు వర్షాలు ఎప్పుడు పడినా అతివృష్టి అనావృష్టిలాగా మొదటి 2 నెలలు మాత్రం అనావృష్టిగా ఉంది. ఆ చివరి 2 నెలలు మాత్రం కొంచెం కవర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆదుకున్న చివరి 2 నెలలు 4 జిల్లాల్లో మిగులు వర్షపాతం, మరో 4 జిల్లాల్లో లోటు. ఒక 4 జిల్లాల్లో మిగులు వర్షపాతం అయితే మరో 4 జిల్లాల్లో లోటు అనేది వచ్చిందన్నట్టు తెలుస్తుంది. మిగిలిన జిల్లాల్లో సాధారణం, నేటితో మిగిలిన సీజన్. నైరుతి అనేది ముగుస్తుంది ఈ రోజుతో అన్నట్టుగా ఉన్నాయి. డీటెయిల్స్ అయితే కూడా వెదర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ మిథున్ రెడ్డికి బెయిల్ అంటూ ఒక వార్త అయితే ఉంది హెడ్లైన్లో. సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటనేది ఒక చూద్దాం. పలు షరతులతో మంజూరు చేసిన కోర్టు, రాజమండ్రి జైలు నుంచి విడుదల, జైలు వద్ద పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం అంటూ ఒక వార్త అయితే ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ సినిమా దొంగలు దొరికారు అంటూ ఒక హెడ్లైన్ ఉంది. సినిమా దొంగలు దొరికారు అంటూ ఒక హెడ్లైన్ ఉంది. సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. అంతరాష్ట్ర ముఠాకు చెందిన 5గురి అరెస్ట్, 5 ఏళ్లలో 500 చిత్రాల పైరసీ, సినీ పరిశ్రమకు 22,400 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. 2024లోనే టాలీవుడ్కు 3,700 కోట్ల నష్టం, తెలంగాణ పోలీసుల వెల్లడి అంటూ పైరసీకి సంబంధించి 5గురిని అరెస్ట్ చేశారంట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. అయితే 2024లోనే టాలీవుడ్కు 3,700 కోట్ల రూపాయలు అయితే నష్టం వాటిల్లింది అన్నట్టుగా నిన్న తెలంగాణ పోలీసులు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆంధ్రజ్యోతికి పేపర్కి సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఉంది స్పోర్ట్స్కి సంబంధించి మొన్న పాకిస్తాన్పై క్రికెట్ మ్యాచ్
ఇండియా గెలిచింది కదా, దీనికి సంబంధించి అన్నా నీకు ప్రత్యేక బహుమతి అంటూ హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఉన్నాయి చూద్దాం. లోకేష్కు తన క్యాప్ బహుకరిస్తున్నట్లు క్రికెటర్ తిలక్ వర్మ వీడియో. తమ్ముడు నీ బహుమతి నాకెంతో ప్రత్యేకమంటూ స్పందించిన మంత్రి లోకేష్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. సో ఇప్పటిదాకా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు చూసాం. డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి వెలుగు పేపర్లో ఏమున్నాయన్నది ఒకసారి చూద్దాం. వెలుగు పేపర్లో ఫస్ట్ది గిన్నిస్లోకి మన బతుకమ్మ అంటూ హెడ్లైన్ అయితే ఉంది. ఈ హెడ్లైన్కి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల బరువుతో భారీ బతుకమ్మ. ఒకేసారి 1354 మహిళలు ఆడి పాడటంతో మరో రికార్డు. సరూర్ నగర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ అంటూ వార్తలు అయితే ఉన్నాయి. ఇది గిన్నిస్లోకి కూడా మన బతుకమ్మ ఎక్కింది అంటూ 2 రకాలుగా చెప్పారు. 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే 7 టన్నుల బరువుతో భారీ బతుకమ్మ. ఒకేసారి 1354 మంది మహిళలు ఆడి పాడటంతో మరో రికార్డు అంటూ 2 రకాల రికార్డులు అయితే గిన్నిస్ బుక్లోకి ఎక్కాయి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అదైతే ఒక వార్త. నెక్స్ట్ ఇంకోటి ఏముందో చూద్దాం. పల్లెల్లో ఓట్ల పండుగ అంటూ ఒక హెడ్లైన్. స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించింది డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. పల్లెల్లో ఓట్ల పండుగ, స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అనేది ఉంది. దీనికి సంబంధించి ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏ స్థానాలు ఎన్నెన్ని ఉన్నాయనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఎంపీటీసీ 5749, జెడ్పీటీసీ 565, సర్పంచ్ 12733, వార్డులు 1,22,888 అన్నట్టుగా మొత్తం ఓటర్ల సంఖ్య ఉన్నారు. పురుషులు ఎంతమంది డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. మొత్తం ఓటర్లు ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇతరులు ఎంతమంది ఉన్న డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. మొత్తం 5 విడతల్లో నిర్వహణ. మొదట 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అక్టోబర్ 9, 13న నోటిఫికేషన్, 23, 27న పోలింగ్, నవంబర్ 11న రిజల్ట్. 3 విడతల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎలక్షన్స్. ఏ రోజుకు ఆ రోజే ఫలితాలు అంటూ వార్త అయితే ఉంది. అక్టోబర్ 17, 21, 25న నోటిఫికేషన్, అక్టోబర్ 31, నవంబర్ 4, 8న పోలింగ్. అలాగే ఇంకొక దీనికి సంబంధించింది ఇంకో డీటెయిల్ అయితే ఉంది. రిజర్వేషన్ల ప్రకారమే జరుగుతుంది. ప్రభుత్వం నుంచి అన్ని రకాల రిజర్వేషన్ల గెజిట్లు ఆదివారం సాయంత్రమే అందాయని, వాటి ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని రాణి కుముదిని తెలిపారు అంటూ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా హెడ్లైన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. డబుల్ జోష్, ఊర్లలో ఇటు ఎన్నికలు అటు పండుగలు. దసరా, దీపావళి ఉండటంతో ఆశావహులకు పెరగనున్న ఖర్చులు అంటూ పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే క్యాండిడేట్ల ఎంపికపై పార్టీల ఫోకస్, బీసీల స్థానాలు పెరగడంతో ఆ వర్గాల్లో అంతర్గత పోటీ అంటూ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ లోకల్ ఫైట్పై పార్టీల ఫోకస్ అంటూ ఒక వార్త అయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. బీసీ రిజర్వేషన్లు, హామీల అమలు, అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతో జనంలోకి బీఆర్ఎస్. 2 పార్టీల తీరును ఎండగడుతూ బీజేపీ, బలమున్న చోట బరిలోకి కమ్యూనిస్టులు, క్యాడర్ను సమాయత్తం చేస్తున్న లీడర్లు అంటూ ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని వాళ్ళు, లేదు కాంగ్రెస్ వస్తుందని వీళ్ళు, లేదు అంటే ఇంకా మీరు ఎవరు కాదు బీజేపీ, వాళ్ళు ఏం చేసి వీళ్ళు ఏం చేయలే వాళ్ళు ఏం చేయలేదు అనుకుంటూ వాళ్ళని ఎండగడుతూ బీజేపీ ఇలాగా వాళ్ళు ఎవరికి వాళ్ళు చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఏ ఎన్నికలకైనా సిద్ధం అంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. గల్లీలో ఢిల్లీలో బీఆర్ఎస్కే అనుకూలంగా పరిస్థితులు. కేటీఆర్ జూబ్లీహిల్స్లో బంపర్ మెజారిటీతో గెలుస్తాం, మళ్ళీ కేసీఆర్ఏ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. మెలోని ఆత్మకథకు మోదీ ముందు మాట అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. కిక్కు కోసం హ్యాకింగ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సినిమా పైరసీలు మొదలుపెట్టి కోట్లు దండుకున్న బీహార్ యువకుడు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్లో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్
అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. మోతీనగర్ మింట్ కాంపౌండ్ వద్ద ప్రారంభించిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. తొలి దశలో 60 క్యాంటీన్లలో టిఫిన్స్, దశల వారీగా 150కి పెంపు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా లాంటి అల్పాహారాలు ఒక్కరోజు ఒక్కో వెరైటీ. బస్తీవాసులు, కూలీలు, చిరు ఉద్యోగులకు ప్రయోజనం అంటూ వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, క్యాన్సర్ కల్లోలం అంటూ ఒక హెడ్లైన్కి సంబంధించి వార్త అయితే ఉంది. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దేశంలో 33 ఏండ్లలో 26% పెరిగిన కేసులు, మరణాలు 21%కి జంప్. అయితే సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 1990లో ప్రతి 1,00,000 మందిలో 84 మందికి క్యాన్సర్, 90లో 84 మందికి క్యాన్సర్ 1,00,000 మందిలో. అలాగే 2023 నాటికి 107 మందికి పెరుగుదల, 84 నుంచి 107కి పెరిగింది. 90లో అయితే 84 మంది ఉంటే 23లో అయితే 107 మంది ఉన్నట్టుగా, అంటే వాళ్ళు పెరిగినట్టుగా చూపిస్తున్నారు. నెక్స్ట్, మరణాల రేటు 71% నుంచి 86%కి మరణాల శాతం. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీతో వెలుగులోకి అంటూ క్యాన్సర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అదే ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది ఏంటి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా ఏమి ఇచ్చారు ఏంటో ఒకసారి చూద్దాం. ఒంటరిగానే పోటీ చేస్తాం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఎవరన్నారు ఏంటి అనేది డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అసలు ఏమన్నారు చూద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అత్యవసరం. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవోను స్వాగతిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు. జాతీయ స్థాయిలో పరిస్థితుల దృష్ట్యా 9వ షెడ్యూల్లో చేర్చలేదని వెల్లడించారు. ఎందుకు చేర్చలేదు ఏంటి అనేది క్లియర్గా చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలంటే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, బీసీలు పెద్ద సంఖ్యలో పోటీ చేయాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 2లో డీటెయిల్స్ ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. 42% రిజర్వేషన్లతో రాజకీయంగా మరింత ఎదగాలి. మంత్రి పొన్నం, బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో మా చిత్తశుద్ధికి నిదర్శనం. హైకోర్టు తీర్పు ప్రకారమే లోకల్ బాడీ ఎలక్షన్స్పై ముందుకెళ్తాం. రిజర్వేషన్లకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలని విజ్ఞప్తి అంటూ పేజ్ నెంబర్ 2లో డీటెయిల్స్ ఉన్నాయి. గ్రూప్ 3 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్ కూడా ఉంది. పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. 4,421 మంది జనరల్, 81 మంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపిక అంటూ గ్రూప్ 3 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఏమేం చూసాము అంటే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి చూసాం. అలాగే వెలుగు కూడా తెలంగాణ వార్తలకు సంబంధించి చూసాం. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.